హలో ఆల్! వెల్కమ్ టు మై ఛానల్ కెనడా చిత్రాలు. నేను రీసెంట్‌గా ఒక వెకేషన్ వెళ్ళాను. అది ఎక్కడికంటే డొమినియన్ రిపబ్లిక్‌లో ఉన్న పుంట కానా అనే ఒక ప్లేస్. ఇది కరేబియన్ ఐలాండ్స్ కిందకొస్తుంది. నేను ఇక్కడికెళ్ళే ముందు రిసర్చ్ చేద్దామని చెప్పి యూట్యూబ్‌లో వ్లాగ్స్ చూసాను. బట్ నాకు తెలుగు వాళ్ళు చేసిన ఒక్క వ్లాగ్ కూడా కనిపించలేదు. సో, మేబీ ఇది ఎవరికైనా యూజ్ అవుతదేమో అన్నట్టుగా చేస్తున్నా నేను. ఇంకా అప్‌కమింగ్ కూడా కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయబోతున్నాను. సో, దాంతో మీకు చాలా ఐడియా వస్తదనుకుంటున్నాను పుంటకానా గురించి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఒక పాస్‌పోర్ట్ ఉంటే సరిపోతుంది మనం పుంటకానా వెళ్ళాలంటే. అండ్ పాస్‌పోర్ట్‌తో పాటు మళ్ళీ మనం ఉండే కంట్రీకి వెళ్ళిపోవాలంటే, ఆ కంట్రీకి సంబంధించిన స్టాంపింగ్ ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇది పుంటకానా ఎయిర్‌పోర్ట్. మనం దిగగానే ఇమిగ్రేషన్ ఉంటుంది. చాలా రష్ ఉంటది ఇమిగ్రేషన్‌లో ఎందుకంటే ఇది చాలా చిన్న ఎయిర్‌పోర్ట్. సో, ఫస్ట్ మనం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వగానే వాళ్ళు అడిగే క్వెషన్ ఏంటంటే, ఈ టికెట్ ఫార్మ్ ఫిల్ చేశామా లేదా అని. నేను ఇక్కడ మీకు కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు మీ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఫిలప్ చేయాలి. వాళ్ళు మీరెక్కడికెళ్తున్నారు అనే బేసిక్ 1 ఆర్ 2 క్వెషన్స్ అడిగాక స్టాంప్ అయితే వేస్తారు మన పాస్‌పోర్ట్‌లో. ఇంకా స్టాంపింగ్ అయిపోయాక మనకి బయటికి రాగానే డ్యూటీ ఫ్రీ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా కావాలంటే అక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇంకా మేమైతే మా బ్యాగేజ్ కోసం కూడా వెయిట్ చేసాం. బ్యాగేజ్ రాంగానే ఎగ్జిట్‌కెళ్ళిపోతున్నాం. ఇక్కడ మెయిన్‌గా కరెన్సీ వచ్చేసి పేసోస్, డొమినియన్ పేసోస్. బట్ చాలా వరకు యూఎస్ డాలర్స్ యాక్సెప్ట్ చేస్తారు. యూఎస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా యూఎస్ కరెన్సీ క్యారీ చేయండి. అదర్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు మీ కరెన్సీని ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. డొమినియన్ పేసోస్ ఆర్ యూఎస్ డాలర్స్‌కి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎయిర్‌పోర్ట్‌లోనే టాక్సీ సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఎవరైతే ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళని ఇక్కడ నుంచే పిక్ చేసుకొని రిసార్ట్స్‌కి తీసుకెళ్ళిపోతారు. కానీ మేము రిసార్ట్ బుక్ చేసుకోలేదు. మేము సెపరేట్‌గా ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నాము. అండ్ ఎయిర్‌పోర్ట్ బయటే కార్ రెంటల్స్ ఉన్నాయి. మేము కార్ రెంటల్ కూడా ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. సో, డైరెక్ట్‌గా అక్కడ వెళ్ళిపోయి మా కారైతే మేము తీసుకున్నాము. పుంటగాన వచ్చేసి చాలా చిన్న ప్లేస్. సో, ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ కూడా ఎవరెక్కువ ఫాలో అవ్వట్లేదు. ఇష్టం వచ్చినట్టు నడుపుతారు. అండ్ సిస్టమాటిక్ డ్రైవింగ్ అనేది లేదు. లైక్ మనం యూఎస్ అండ్ కెనడాలో చూసినలాగా. సో, ఇట్స్ బెటర్ టు గెట్ ఫుల్ ఇన్స్యూరెన్స్. మీకైనా, కార్‌కైనా ఫుల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా కవర్ అయిపోతుంది. అది కూడా చాలా తక్కువే ఉంది. సో, మేమైతే ఫుల్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాము. ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయాక మేమైతే మా ఎయిర్‌బిఎన్‌బికి స్టార్ట్ అయిపోయాము. అండ్ పుంటకన్నాకొచ్చే ముందు మీరైతే కొన్ని థింగ్స్ డెఫినెట్‌గా చేయాలి. అదేంటంటే మీరు డెఫినెట్‌గా మీ హోటల్ అండ్ కార్ అయితే ముందే బుక్ చేసుకోవాలి. అండ్ యూఎస్ డాలర్స్ క్యారీ చేయండి. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ స్పానిష్. సో, ఓన్లీ 30-35% పీపుల్ మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇన్ కేస్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా గూడా కొంతమందయితే స్పానిష్‌లోనే మాట్లాడతారు. సో, గూగుల్ ట్రాన్స్‌లేటర్ యూజ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ అస్సలు బాగోదంట మనం రెస్టారెంట్స్‌లో తినడానికి. చాలా వరకు అందరికీ స్టమక్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తాయంట. సో, మీరు గానీ ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్స్ బుక్ చేసుకోకపోతే ఎయిర్‌బిఎన్‌బి మాలాగా బుక్ చేసుకొనుంటే డెఫినెట్‌గా మీరు మీ ఓన్ ఫుడ్ కుక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక్కడ చాలా కొన్ని రెస్టారెంట్సే కనిపించాయి నాకైతే. అవి కూడా లోకల్ రెస్టారెంట్స్. అంత హైజీన్‌గా లేదు. సో, మేబీ అందువల్లే అనుకుంటా అందరికి ఫుడ్ పాయిజనింగ్ అలా అవుతాదని. ఈవెన్ మీరు ఫాస్ట్ ఫుడ్ లైక్ మెక్‌డీ, పిజ్జా ఇలాంటివి తినాలన్నా కూడా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ గూడా. సో, నేను అందుకే ముందే రిసర్చ్ చేశాను కాబట్టి వెళ్ళేటప్పుడే కొన్ని కుకింగ్ ఐటెమ్స్ అయితే తీసుకొనెళ్ళాను. అక్కడికెళ్ళాక మేమున్న ఒక 5 డేస్ కుక్ చేసుకోవడానికి. అందుకోసమనే మేము దారిలోనే ఒక గ్రోసరీ స్టోర్‌లో ఆగి మాకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలాంటివైతే తీసుకున్నాము. ఇక్కడ లోకల్‌లో చాలా మ్యాంగోస్ దొరుకుతాయి. సో, మ్యాంగోస్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో, ఎవరైనా వెళ్తే డెఫినెట్‌గా మ్యాంగోస్ అయితే ట్రై చేయండి పుంటకానాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా హస్బెండ్ అండ్ బ్రదర్స్ అయితే వాళ్ళకి కావాల్సింది షాపింగ్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడికి ఫస్ట్ టైమ్ వచ్చాము గాబట్టి వాళ్ళకి ఏం కొనాలో అర్థం గాలేదు. సో, లాస్ట్‌లో గూగుల్‌లో సెర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసిందేంటంటే ప్రెసిడెంటే అనే ఒక కంపెనీ బియర్స్ చాలా బావుంటాయని చెప్పి. సో, వాళ్ళు అదే కొనుక్కున్నారు. టేస్ట్ బాగున్నాయని చెప్పారు. సో, మీకిక్కడ అది నేమ్ ఇస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్‌గా బియర్ ట్రై చేయండి బియర్ లవర్స్ ఉంటే. సో, చాలా వరకి మాకు టైం పట్టింది గ్రోసరీ స్టోర్‌లో. ఎందుకంటే అక్కడ ప్రైజింగ్ అంతా డిఫరెంట్‌గా ఉంది కాబట్టి, దాన్ని మళ్ళీ కెనేడియన్ డాలర్‌కి కన్వర్ట్ చేసుకొని ఎంత ప్రైజింగ్ ఉందని చూసుకున్నాము. ఇంకా మేము మళ్ళీ ఎయిర్‌బిఎన్‌బికైతే స్టార్ట్ అయిపోయాము.
ఇక్కడొచ్చేసి ఇది బవారా రిసార్ట్. ఇది చాలా ఫేమస్ రిసార్ట్. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ రిసార్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మేమెందుకు ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్స్ బుక్ చేసుకోలేదంటే, మేము ఫస్ట్ టైమ్ వచ్చాం కాబట్టి, మాకు కొంచెం బయట ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయాలనిపించింది. రిసార్ట్‌లో ఉంటే ఎక్కువ రిసార్ట్‌లోనే ఉండిపోతాం. అదే ఇలా బయట ఎయిర్‌బిఎన్‌బి అయితే మనకి బయటికెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువుంటది. సో, అందుకోసమని మేమైతే ఇట్లా ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నాము. ఇంకా రిసార్ట్స్‌కుండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళకి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్‌గా రిసార్ట్ నుంచే బీచ్‌కెళ్ళిపోవచ్చు. అదే బయట ఎయిర్‌బిఎన్‌బీస్ బుక్ చేసుకుంటే పబ్లిక్ బీచెస్‌కెళ్ళాల్సొస్తది. ఇదే మా అపార్ట్మెంట్స్ మేము బుక్ చేసుకుంది. చాలా బావుంది ఇది గూడా కొత్త అపార్ట్మెంట్. మేమైతే ఒక 2 బెడ్, 2 బాత్ విత్ కిచెన్ బుక్ చేసుకున్నాము. మనకి ఎక్స్‌పీడియాలో కూడా కొన్ని మంచి డీల్స్ కనిపిస్తాయి. లైక్ మనం ఫ్లైట్ టికెట్స్, ఎయిర్‌బిఎన్‌బి అండ్ కార్ అన్నీ కలిపి బుక్ చేసుకుంటే మనకు తక్కువ ప్రైజింగ్‌కే వస్తది. ఇదైతే చాలా కొత్త అపార్ట్మెంట్. నాకైతే చాలా నచ్చింది. మేబీ మాకంటే ముందు ఎవరో ఒకరిద్దరు ఉన్నట్టున్నారంతే. చాలా చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఇంకా లగేజ్ అంతా మేము అపార్ట్మెంట్‌లో వదిలేసి బయటికెళ్ళిపోయాము. మేమున్న అపార్ట్మెంట్ నుంచి ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే ఒక బీచ్ ఉంది. సో, బీచ్ అయితే చూడ్డానికెళ్ళాము. సన్‌సెట్‌లో బావుంటుందని చెప్పి. అండ్ పుంటకన్నా వెళ్ళాలనుకుంటే బెస్ట్ టైమ్ వచ్చేసి ఫిబ్రవరి టు మార్చ్ అని చెప్పొచ్చు. అంతకన్నా ముందు కూడా కొంచెం లైక్ నవంబర్ నుంచి కూడా బావుంటుంది. మేము వెళ్ళిందైతే జూన్‌లో. ఇప్పుడు కూడా బావుంది. కాకపోతే కొంచెం వేడిగా ఉంది. అండ్ దాంతో పాటు షోర్‌లో అంతా సీవీడ్ ఉంటుంది. అదే మనం నవంబర్ టు మార్చ్ ఆ టైంలో వెళ్తే సీవీడ్ అనేది కనిపించదు మనకి. అండ్ ఇక్కడ నుంచి మా బాల్కనీ వ్యూ అయితే చాలా బావుంది. ఒక చిన్న పూల్ కూడా ఇచ్చారు మాకు. సో, ఆ పూల్‌లో కాలు పెట్టుకొని గూడా కూర్చున్నాం మేమున్న 4 డేస్ అంతా. డెఫినెట్‌గా వాటర్ మాత్రం ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉందక్కడ. సో, అండ్ ఇంకా మేము బీచ్ కూడా చూసొచ్చాక మ్యాంగోస్ తిందామని చెప్పి మ్యాంగోస్ కట్ చేసుకున్నాం. ఎంత టేస్టీగా ఉన్నాయో మ్యాంగోస్ అయితే. మేము ఇండియా వెళ్ళలేనందుకు ఈసారి 1 ఇయర్‌కి సరిపడా మ్యాంగోస్ అయితే పుంటకల్లో తినేసొచ్చాం మేము. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంటాయి మ్యాంగోస్ అని చెప్పి. అండ్ చాలా చీప్ ప్రైజే ఉంది. అంటే కేరళతో కంపేర్ చేస్తే మాత్రం అఫోర్డబుల్ ప్రైజింగే ఉంది. బయట రెస్టారెంట్స్‌లో ఫుడ్ బాగోదని చెప్పారు గానీ, మేమిట్లా ఓన్‌గా కుక్ చేసుకున్న ఫుడ్ అయితే ప్రతీదీ టేస్టీగా ఉండే. ఎస్పెషల్లీ చికెన్. చికెన్ అయితే 200% టేస్టీగా ఉండే కేరళతో పోలిస్తే. ఇట్స్ మోర్ టేస్టియర్ దెన్ ఇండియన్ చికెన్ అని చెప్పొచ్చు. మేమే షాక్ అయ్యామసలు. సో, మేమైతే అక్కడున్న 4 డేస్ ఎవ్రీడే చికెన్ తిన్నాము. అండ్ దాంతో పాటు ఎక్కువ ఇట్లా ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ అయితే తీసుకున్నాము. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది అసలు కమర్షియల్ ప్లేస్ లాగా అనిపించలేదు. చాలా మంచి వైబ్ ఇచ్చింది మాకైతే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఉన్న 4-5 డేస్. అండ్ అసలు కార్ పార్కింగ్ మేమసలు ఎక్కడ కూడా కార్ పార్కింగ్ లాట్స్ చూడలేదు పే చేయడానికి. ఎక్కడైనా ఫ్రీ పార్కింగే ఉంది. అది గూడా ఇంకొకటి బెస్ట్ థింగ్. కొత్తగా పుంటకన్నా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ వ్లాగ్ చూస్తే మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఇంతకుముందు ఎవరైనా వెళ్ళుంటే మాత్రం మీకెలా అనిపించింది పుంటకానా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా డిన్నర్ టైమ్‌కి మంచిగా బాల్కనీలో కూర్చొని చికెన్ తింటూ బాల్కనీ వ్యూ అయితే ఎంజాయ్ చేశా నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. బాయ్ బాయ్.